పిల్లి ఎలుక కొట్టుకుంటే మధ్యలో కోతి వచ్చి రొట్టె ముక్క ఎత్తుకుపోయినట్టు మన భారతదేశంతో కయ్యానికి కాలు దూవిన బంగ్లాదేశ్ ఇప్పుడు బోర్లా పడింది. ఆ దేశానికి చెందిన 271 కిలోమీటర్ల బోర్డర్ని మయన్మార్ ఆర్మీ కబ్జా చేసింది. ఒకవైపు బంగ్లాదేశ్ మన భారతదేశాన్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టాలా అని ఆలోచిస్తూ బిజీగా ఉంటే, ఇదే టైంలో మయన్మార్ ఆర్మీ బంగ్లాదేశ్కి బొమ్మ తిరిగిపోయేలా చేసింది. దీనివల్ల భారతదేశం మీద ఎలాంటి ప్రభావం కలుగుతుంది, అరకన్ ఆర్మీ ఎందుకు బంగ్లాదేశ్ని ఆక్రమించింది, ఇలాంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మేము చేసేలా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి రుద్రవర్మ గురూజీ గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. రుద్ర శంకర జ్యోతిష పీఠం. మొబైల్ 957371. ఒకడి కన్ను మనం పొడిస్తే మన కన్ను మరొకడు పొడిచేందుకు సిద్ధంగా ఉంటాడు అనేది పాత సామెత. అది ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో నిజమైంది. భారతదేశాన్ని కిందకి లాగాలని, ఏదో ఒక రకంగా భారతదేశంలో అల్లర్లు రేకెత్తించాలని ప్రయత్నిస్తూ తమ దేశంలో ఉన్న హిందువుల మీద అత్యాచారాలు చేస్తూ రోజు రోజుకి బరితెగిస్తూ ఉంది బంగ్లాదేశ్. కానీ ఇప్పుడు ఆ దేశం కిందనే నిప్పు పెట్టింది మరొక దేశం. మన భారతదేశాన్ని టార్గెట్గా చేసుకుని ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. దానికి తోడు పాకిస్తాన్ కూడా కలిసింది. చైనా, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల అండదండలతో చెలరేగిపోతూ మన దేశం మీద ప్రతాపం చూపించాలి అనే ప్రయత్నించింది. మన హిందువుల మీద అత్యాచారాలు, దాడులు చేయడమే కాకుండా ఇస్కాన్కి చెందిన చిన్మయ్ కృష్ణదాస్ వంటి మహాత్ములను కూడా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఇక అక్కడ ఉన్న అతివాద ఇస్లామిక్ వాదులు అంటే ఎక్స్ట్రీమిస్టులు మన హిందువుల మీద చేస్తున్న దాడులకు లెక్కే లేదు. చిన్మయి కృష్ణదాస్ లాయర్ మీద కూడా వాళ్ళు ఎన్నో దాడులు చేశారు. ఆయన లాయర్ ఆఫీస్ని నాశనం చేశారు. దానికి తోడు బంగ్లాదేశ్లో ఉన్న మన దేవాలయాలు కూడా ధ్వంసమైపోతున్నాయి అనే వార్తలు మనం వింటూనే ఉన్నాము. మొన్న ఈ మధ్యనే మన సరిహద్దులోకి వచ్చి మన హిందువులను బెదిరించిన సంగతి కూడా మనం మర్చిపోలేదు. మన బార్డర్ దగ్గర డ్రోన్లను ఎగరేస్తూ మనల్ని రెచ్చగొట్టే సాహసం చేసింది బంగ్లాదేశ్. టర్కీ నుండి దిగుమతి చేసుకున్న అధునాతన డ్రోన్లను మన బార్డర్ దగ్గర ఇన్స్టాల్ చేసి మన మీద దాడి చేసేందుకు గుంటనక్కలాగా వేచి ఉంది. ఇన్ని ఆకృత్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం బంగ్లాదేశ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కేవలం మన సైన్యాన్ని అలర్ట్ చేస్తూ మనం ప్రిపేర్డ్గా ఉన్నామే కానీ ఆ దేశం మీద మనమే ముందస్తుగా దాడి చేసేందుకు ట్రై చేయలేదు. ఆ దేశం మనల్ని ఎంతగా కవ్వించాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా మనమే ముందుగా దాడి చేస్తే ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అందుకనే మనం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉన్నాము. అయితే బంగ్లాదేశ్ మన భారతదేశంతో బిజీగా ఉన్న సమయంలో ఆ దేశానికి మరొక పొరుగు దేశం చుక్కలు చూపించింది. ఇంతకు ముందే 271 కిలోమీటర్ల బార్డర్ ఏరియా బంగ్లాదేశ్కి, మయన్మార్కి మధ్య కొన్ని వివాదాలను రేకెత్తిస్తూ ఉంది. మయన్మార్కి చెందిన అరాకన్ ఆర్మీ బంగ్లాదేశ్ ల్యాండ్ని కబ్జా చేసింది. అసలు మయన్మార్ గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోలో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్లో బ్రౌన్ కలర్ ప్రాంతం మొత్తం మన భూభాగం. ఇక ఎరుపు రంగులో ఉన్నది బంగ్లాదేశ్, ఆరెంజ్ కలర్లో ఉన్న ప్రాంతం మొత్తం మయన్మార్లోని రఖైన్ స్టేట్. ఈ రెండు దేశాల మధ్యలో కాక్స్ బజార్ జిల్లా ఉంటుంది. ఇది కేవలం పర్వతాలలో నిండి ఉన్న ఒక అడవి ప్రాంతం. ఈ ప్రాంతం గురించి రెండు దేశాల మధ్య చాలా కాలం నుండి వివాదం కొనసాగుతూ ఉంది. ఈ ప్రాంతం మీద ఎక్కువగా బంగ్లాదేశ్ కంట్రోలే ఉండేది. అయితే బంగ్లాదేశ్లో ఉన్న 271 కిలోమీటర్ల ఏరియాని మాత్రం ఇప్పుడు మయన్మార్కి చెందిన అరకన్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంది. అయితే ఇది డైరెక్ట్గా మయన్మార్కి చెందిన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ కాదు. మయన్మార్లో సైనిక విద్రోహ శక్తులు ఎంతో కాలం నుండి ఉన్నాయి. అంటే సైనికులలోనే కొంతమంది ఒక గ్రూపుగా మారి అరకన్ ఆర్మీగా తయారయ్యాయి. ఈ గ్రూపు మయన్మార్కి చెందిన అఫీషియల్ ఆర్మీకి పూర్తిగా వ్యతిరేకం. అంటే సైనికులలోనే రెండు వర్గాలుగా చీలిపోయాయి అని మనం ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక వర్గం అరకన్ ఆర్మీ. వీళ్ళు బంగ్లాదేశ్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. దీన్ని బట్టి బంగ్లాదేశ్ బార్డర్ ప్రాంతం చాలా సెన్సిటివ్గా ఉందని, అక్కడ సురక్షిత పెద్దగా లేదు అని అందరికీ అర్థమవుతూనే ఉంది. మూల్గే నక్క మీద తాటికాయ పడినట్టు ఇప్పటికే నిండా అప్పుల్లో ఆర్థిక సమస్యల్లో మునిగిపోయిన బంగ్లాదేశ్ మీద
ఇప్పుడు కొత్త ప్రమాదం వచ్చి పడింది. లక్షల్లో ఉన్న ఈ అరకన్ ఆర్మీ వాళ్ళు ఇప్పుడు ఆ దేశంలోకి చొరబడ్డారు. ఇప్పటికే బంగ్లాదేశ్ మన భారతదేశంతో రిలేషన్స్ పాడు చేసుకుంది కాబట్టి ఈ టైంలో మనం బంగ్లాదేశ్కి సహాయం చేస్తాము అనేది కలలో మాట. ఇలాంటి టైంలో మయన్మార్తో బంగ్లాదేశ్ ఎలా డీల్ చేస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోవడానికి మనమే కారణం. మనమే ఎంతో సహాయం చేసి బంగ్లాదేశ్ని ఒక స్వతంత్ర రాజ్యంలాగా ఏర్పాటవ్వడానికి కారణం. మనం చేసిన సహాయాన్ని బంగ్లాదేశ్ మర్చిపోయి ఇప్పుడు మనకే వెన్నుపోటు పడవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్తో మనకి పొలిటికల్గా రిలేషన్స్ దెబ్బతిన్నాయి. కానీ మయన్మార్తో మాత్రం ఇప్పటికీ మనం ఫ్రెండ్లీ దేశంగానే ఉన్నాము. ఇప్పుడు మయన్మార్ ఇంటర్నల్ అఫైర్గా ఈ విషయం మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో మనం బంగ్లాదేశ్కి ఎలాంటి సహాయం చేయలేము. బంగ్లాదేశ్తో కంటే కూడా మనకి మయన్మార్తో రిలేషన్స్ పెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే $2 బిలియన్ ట్రేడ్ మనం మయన్మార్తో డీల్ కుదుర్చుకున్నాము. ఇంకా చెప్పాలంటే మనకి మయన్మార్తో ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి. $1.3 బిలియన్ ట్రేడింగ్ మనం చేస్తూనే ఉంటాం. కొన్ని రకాల నూనెలు, స్టోన్స్, మరికొన్ని విలువైన సామాన్లు మనం మయన్మార్ నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే మన దేశం నుండి $700 మిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. మన దగ్గర తయారయ్యే మెడిసిన్స్, ఇంజనీరింగ్ గూడ్స్ మనం మయన్మార్కి ఎగుమతి చేస్తూ ఉంటాము. మయన్మార్ నుండి మనం దిగుమతి చేసుకునేది $1.3 బిలియన్ అయితే మనం మయన్మార్కి ఎగుమతి చేసేది కేవలం $700 మిలియన్. అంటే మనకి $600 మిలియన్ ట్రేడ్ నష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా మనం మయన్మార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్, టూరిస్ట్ సెక్టార్లో మనం ఎన్నో పెట్టుబడులు పెడుతూ ఉన్నాము. దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టేందుకు మయన్మార్ మనకి ఎంతో సహకరిస్తుంది. ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఈ సిత్వే ప్రాంతాన్ని మనమే డైరెక్ట్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము. ఈ సిత్వే పోర్టుని కంట్రోల్ చేసే అవకాశాన్ని మయన్మార్ మనకు అందించింది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే మయన్మార్కి చాలా ఇంపార్టెంట్. హిందూ మహాసముద్రంలో కూడా మనకి రాజకీయంగా మయన్మార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బంగ్లాదేశ్ గురించి చెప్పుకోవాలి అంటే అది మరొక పాకిస్తాన్ లాగా తయారైంది. కొత్త కొత్త పథకాలు వేస్తూ మనల్ని ముప్పుతిప్పలు పెట్టడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తూ ఉంది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు టర్కీ నుండి ఇంపోర్ట్ చేసుకున్న డ్రోన్లను మన దేశంలో ఉన్న మేఘాలయ ప్రాంతంలో ఈ బంగ్లాదేశ్ ఎగరేస్తూ ఉంది. ఇది కేవలం అటాకింగ్కి మాత్రమే కాదు, మన మీద నిఘా పెట్టడానికి కూడా ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని రోజుల క్రితం ఈ డ్రోన్లు వెస్ట్ బెంగాల్ బార్డర్ దగ్గర కూడా ఎగురుతూ ఉండడం మనం గమనించాము. ఇప్పుడు ఇవి మేఘాలయ దగ్గర కూడా కనిపించడంతో ఈ విషయాన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. మన శాంతి భద్రతలను పాడు చేయడానికి బంగ్లాదేశ్ ప్రయత్నిస్తూ ఉంది అనే విషయం మనకి స్పష్టంగానే తెలుస్తూ ఉంది. కుడితిలో పడ్డ ఎలుకలాగా బంగ్లాదేశ్ గిలగిలా కొట్టుకుంటుందేమోనని మనకి సులువుగానే అర్థమవుతూ ఉంది కదా. మయన్మార్తో బంగ్లాదేశ్ ఎలా డీల్ చేయబోతూ ఉంటుందో కూడా మనకి తెలుసుకోవడం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ విషయంలో మీకు కొత్త అప్డేట్ మేము అందిస్తూనే ఉంటాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.